Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. Hi. How are you? Fine, ma'am. సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చా? ఎలర్జిక్ రైనైటిస్ అంటే బేసిక్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నోస్ విత్ ఎలర్జెన్స్, దాన్నే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇవాళ మనకు రోజు రోజుకి ఎలర్జెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అది కెమికల్స్ అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకోవచ్చు, మన చుట్టుపక్కల ఇళ్ళ కన్స్ట్రక్షన్లో వచ్చే దుమ్ము ధూళి అనుకోవచ్చు, అలానే మన ఇంట్లో ఉండే దుమ్ము ధూళి అనుకోవచ్చు. అండ్ మన చుట్టుపక్కల కూడా ఇవాళ వ్యర్థ పదార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఓల్డెన్ డేస్లో మనకు అసలు వ్యర్థ పదార్థాలే ఉండేవి కాదు, ఇంట్లోనే వండుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రెండోది, ఇవాళ మనం షాప్కి వెళ్ళి తీసుకొచ్చినా కూడా లాట్ ఆఫ్ పార్సిల్స్ ప్లాస్టిక్కి తెస్తున్నాం. అవి ఎక్కడ వేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దుమ్ము ధూళి పడుతుంటుంది. సో ఇవాళ మనం చూసినట్లయితే మన ఇంట్లోనూ మన చుట్టుపక్కల కూడా డే బై డే లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. పొల్యూటెంట్స్ ఇండైరెక్ట్లీ ఇస్ ద ఎలర్జన్. వీటి వల్ల ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ద నోస్ రోజు రోజు పెరిగిపోతుంది అనమాట. చాలామందికి ఏంటంటే అపోహ ఒకటి ఉందండి, ఎలర్జీ వస్తే తగ్గదు అని. ఇవాళ ఎలర్జిక్ రైనైటిస్ నుంచే మెయిన్గా ఎక్కువ ఆస్తమాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఎలర్జీ పేషెంట్లో చూసుకుంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు 60 మందిలో 30 మందికి ఆస్తమా ఉంటుంది. ఎలర్జీ నోసు లేకుండా ఆస్తమా ఉండేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అంటే 80% ఆఫ్ ద ఆస్తమా పీపుల్లో ఖచ్చితంగా నోస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అన్నమాట, ఎలర్జీ. సో ఈ సాధారణంగా ఉండే ఈ ఎలర్జిక్ రైనైటిస్ని మనం చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈజ్ ఇండైరెక్ట్లీ క్యూర్. నీకు ప్రాబ్లం లేకపోతే క్యూర్ కింద లెక్కే. అట్లా అని మళ్ళీ మనం ఎట్టబడితే అట్ట దుమ్ము ధూళికెళ్ళి బ్యాడ్ స్మెల్స్కి వెళ్ళామనుకో, బికాస్ స్నీజింగ్ ఈజ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఉండకూడదు. ఇప్పుడు మనం కంపారిటివ్గా ఆలోచించామనుకోండి, కోపం రావడం సహజం, ఉట్టిటి కోపం రావడం మంచిది కాదు. సేమ్ స్నీజింగ్ ఆల్సో ఎక్సెసివ్గా రాకూడదు. ఇట్ షుడ్ కమ్ వెన్ రిక్వైర్. దట్ మీన్స్ ఏదన్నా దుమ్ము ధూళి ముక్కు, లేకపోతే ముక్కు అంతా దుమ్ము ధూళితోటే నిండిపోయింది. ఐడియల్గా స్నీజింగ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. ఎక్సెసివ్ స్నీజింగ్ ఈజ్ నాట్ గుడ్. దట్ ఈస్ ద వే అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఇవాళ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కనుక 3 రకాలుగా మనం కంట్రోల్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఎలర్జీని ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. రెండోది, ఎలర్జీని ముక్కులో పోతే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గియాలి. మూడోది, బై ఛాన్స్ ముక్కులో పోయి బాడీని ఇన్ఫ్లమేషన్ చేసినా మనకు ఆ బాడీ మీద ఎలర్జీ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. ఫస్ట్ది ఏంది, ఎలర్జీని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం దుమ్ము ధూళికి వాట్ ఎవర్ ద థింగ్స్, అవాయిడబుల్ థింగ్స్ దూరంగా ఉండాలి. అలానే ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. అలానే వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ప్రాణాయామం ఈజ్ ద గుడ్ ఫర్ నేసల్ హైజీన్, అంటే ముక్కును శుభ్రంగా ఉంచుకోవటానికి అది మంచిది. సో ఎప్పుడు కూడా మనం దుమ్ము ధూళికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మంచి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మ్యూకస్ సెక్రెషన్స్ పోతే దుమ్ము ఎఫెక్ట్ తగ్గిద్ది. ఇంకా బెటర్ ఏంటంటే మనం ఏదన్నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది దుమ్ము ధూళి, లేదా మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి క్లియర్ చేయాలి, ఆవిరి పట్టుకోండి. ముందు ఆవిరి పట్టుకుంటే ముక్కులో ప్యాసెస్ క్లియర్ అయిపోతే దానివల్ల ఆ ముక్కులో డస్ట్ పార్టికల్స్, ఎలర్జెన్స్ డిపాజిట్ కాకుండా ఉంటాయి. అలానే పని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం చేసుకొని ఆవిరి పట్టుకోండి. యూజువల్గా ముందు తర్వాత మనం చేస్తే ఆ ఎలర్జెన్స్ని చాలా వాటికి రిమూవ్ చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే అవాయిడ్ చేయటం, రెండోది ప్రికాషన్స్ తీసుకోవటం, నేసల్ హైజీన్. రెండోది, సరే ఎలర్జీని వచ్చిన తర్వాత మన ముక్కు హైపర్ సెన్సిటివ్ అనుకోండి, మ్యూకోజా, ఆ మ్యూకోజాని డీసెన్సిటైజ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా మనకు ముక్కులో ఎక్కడ ఇన్ఫీరియర్ టర్బినేట్ మీద దీని ఎఫెక్ట్ పడుద్ది. ఏ ఎలర్జీని పోయినా ఆ ఎలర్జీ ముక్కులోంచి పోయేటప్పుడు ఇన్ఫీరియర్ టర్బినేట్కి వెళ్ళి పోస్ట్ నేసల్ మ్యూకోజా అంటాం, దాని మీద ఉండి మన స్నీజింగ్, ముక్కులమ్మటి కారటం జరుగుతుంది. ఎవరికైతే ఎక్సెసివ్గా ఎలర్జీని ఎఫెక్ట్ ఉండి తుమ్ములు వస్తాయి, ముక్కు మూసి ముక్కులమ్మటి, వాళ్ళకి ఇప్పుడు ఆ ఇన్ఫీరియర్ టర్బినోప్లాస్టీ, అబ్లేషన్ ఆఫ్ ద పోస్ట్ నేసల్ మ్యూకోజా చేసినట్లయితే ఈ ఎలర్జీని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఒకటి ప్రివెన్షను, రెండోది దాని ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయటం, మూడోది ఎవరికైతే బాగా తుమ్ములు వస్తుంటాయి, చిన్న దానికి కూడా ముక్కులమ్మటి కారుతుంటుంది, మూసు తుమ్ములు వస్తాయంటే వాళ్ళకి మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకొని ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో దేనికైతే ఎలర్జీ ఎక్కువ ఉంటుందో, సాధారణంగా ఏంది దుమ్ము ధూళికి ఉంటుంది. రెండోది, ఎవరికన్నా పెట్స్ ఉంటాయి, వాళ్ళు పెట్స్ని అవాయిడ్ చేయలేరు, డాగ్ కావచ్చు, క్యాట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు.
వీటికి ఈ రెండింటికి మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే దేనికైతే ఎలర్జీ ఉంటుందో దానికి ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓవరాల్ బాడీ కూడా రెస్పాండ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి పేషెంట్కి మనం ఎలర్జీని క్యూర్ చేయొచ్చు, ఎలర్జీని కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ట్రీట్మెంట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎలర్జీ అనేది కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది.